హాయ్ అండి, వెల్కమ్ టు నాగమణి రెడ్డిస్ వరల్డ్. ఈరోజు మనం అనారోగ్యాలు వచ్చినప్పుడు, అంటే జ్వరం తగిలినప్పుడు, ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు మనం ఎక్కువ వాడుకునే దొండకాయ అండి. ఈ దొండకాయ వల్ల మనకి రోగం తగ్గిస్తుంది అని పథ్యంలాగా కూడా వాడుతూ ఉంటాం కదా. ఈరోజు నేను నూనె తక్కువతోటి ఈ దొండకాయని గుత్తిగా భలే చేశాను. అది చూద్దాం పదండి. గుత్తిగా దొండకాయ వేపుడు. దీన్ని నూనె తక్కువతోటే చక్కగా టేస్టీగా మనకు ప్రోటీను విటమిన్లు ఎక్కువగా ఉండేలాగా వండుకోవడానికి ఈజీగా చేసుకుంటున్నాను. అది ఎలా చేసేదో చూద్దాం పదండి. అంతకన్నా ముందు మనకు కొత్తగా చూస్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ దగ్గర ఆల్ టచ్ చేస్తే నేను పెట్టే ఇలాంటి సింపుల్ హెల్త్ రెసిపీ చూడొచ్చు. చూసి మీరు ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయటం, లైక్ చేయటం మర్చిపోవద్దు. చక్కగా ఇలా చేసేసుకొని పప్పు కూరలు పక్కన సైడ్ డిష్ లాగా పెట్టుకున్న చాలా టేస్టీగా ఉంటుందండి ఫ్రై. గుత్తి దొండకాయ ఫ్రై ఎలా చేద్దాం చూద్దాం పదండి ఫ్రెండ్స్. ఇవి చక్కగా బాగా చెట్టు కాయలండి. మా స్కూల్ టీచర్ గారు ఒకరు పండిస్తారని చెప్పాను కదా, టెర్రస్ గార్డెన్లో, అక్కడి నుంచి తెచ్చారు. శుభ్రంగా కట్ చేసేసి ఇలా గుత్తిగా వండుకోవాలి కాబట్టి మధ్యలోకి 4 వరకు వచ్చేటట్టు కట్ చేశాను. ఒక్క అరకప్పు వాటర్ వేసేసి ఉడికించుదాం. ఇది కొంచెం తొందరగా ఉడకదు కాబట్టి మనకి గుత్తి దానిలో చేసుకోవాలంటే ఒక్క నిమిషం ఉడికించేసేద్దాం. చక్కగా మూత పెట్టేసేసి మనం 5 నిమిషాలు 10 నిమిషాలు కనుక ఉడికించితే వాటర్లో చక్కగా కాయ మెత్తబడుతుందండి. తర్వాత మనం ఈజీగా వేపుడు చేసుకోవాలి. సన్న సెగ మీద ఒక 5-6 నిమిషాలు ఉడికించేద్దాం. చక్కగా ఇవి కొంచెం మగ్గినాయి. ఈ టైంలో మనం వీటిలో కొంచెం ముందైనా వేసుకోవచ్చండి. కొంచెం ఉప్పు, అలాగే కొంచెం పసుపు వేసేసి వీటిని కొంచెం మళ్ళీ ఇంకొక 2 నిమిషాలు ఉడికించేసేసి 5-6 నిమిషాలు ఉడికించేసేసి ఆపేస్తున్నాను. ఇదంతా కొంచెం ఉప్పు పట్టేదాకా ఉంచి ఆపేస్తాను. గుత్తి వంకాయ అంతా ఉడికించి పక్కన పెట్టేసి దీనికి ఒక పొడి తయారు చేసుకుందాం. దానికోసమని కొంచెం శనగపప్పు, ఒక 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, ఒక 4-5 ఎండుమిరపకాయలు వేస్తాను కారానికి తగ్గట్టు. అలాగే 1 స్పూను వేయించిన పల్లీలు, కొంచెం జీలకర్ర, ఒక 1/2 స్పూను సరిపడా ఉప్పు. కూరకి మనకు కొంచెం దానిలో వేసాము, దీనిలో కొంచెం పొడికి సరిపడా ఉప్పు, అలాగే ఒక 5-6 వెల్లుల్లి వేసేసుకొని మనం దీన్ని మెత్తగా పొడిలాగా చేసేసుకుందాం. ఇలా మరీ మెత్తగా కాకుండా కొంచెం పొడి కొట్టేసి పక్కన పెట్టేసుకొని దానికి తగ్గట్టు ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకున్నాను, కరివేపాకు 2. ఇంకా ఇప్పుడు వీటిల్లో ప్రతి కాయలో ఇది కూరుకుందామండి. కాయను మనము మరీ మెత్తగా ఉడికించుకోలేదండి, 70% ఉడికింది. ఇప్పుడు దీనిలో ఈ పొడి లోపల పెట్టేసేసి కాయను మనం ఇలాగా అన్ని కాయల్ని పేస్ట్ చేసేసుకుందాం. కాయ లోపల ఈ గుత్తి కాయలో ఇది ఉందనుకోండి పొడి, తినేటప్పుడు కూడా టేస్టీగా ఉంటుంది. మనకు ఆయిల్ తక్కువతోటి గుత్తి ఈజీగా చేసేసుకోవచ్చు. ప్రతి కాయలో ఇలాగే కూరేస్తాను. ఇలా అన్నీ మనం ప్రతి కాయని ఇలా పొడి పెట్టేసేసి మిగిలిన పొడిని కూడా అన్నం పైన వేసేసుకోవచ్చు. ఇక కాయలన్నీ ఇలా శనగపప్పు పొడి కూరి పెట్టేసుకొని ఒక బాండీ పెట్టేసేసుకొని ఆయిల్ తక్కువతోటే ఎంచక్కా మనకి వేగుతాయండి. విడిగా గుత్తి అనగానే కొంచెం ఆయిల్ ఎక్కువ వేయాలి, దీనికి వేయక్కర్లా. ఇవి చక్కగా మనం ఒక స్పూన్ వేసేసుకుందాం. ఇది మీరు తినేటప్పుడు మాత్రం ఆయిల్ తోటే చేసామా ఈ ఫ్రై అన్నట్టు ఉంటుంది. ఒక ఎండుమిరపకాయ, పచ్చెనగపప్పు, కొంచెం జీలకర్ర, మినప్పప్పు, ఆవాలు వేయగానే అది కొంచెం వేగినాయి. ఉల్లిపాయలు వేసేస్తున్నాను. బాగా మనకి నూనె కాగింది అనుకోండి, అన్నీ త్వరగా వేగిపోతాయి. పాత రోజుల్లో పొయ్యి మీద అనేసరికి ఆ మంటే బాగా మంచి సువాసన వచ్చింది. ఈ నూనెలోనే ఇదంతా వేగేలాగా చేసేస్తున్నాం. ఇప్పుడు దీనిలో మనకు కొంచెం పసుపు, ప్రతి కూరలో పసుపు వేసుకుంటే మనకి ఎంతో ఆరోగ్యానికి మేలండి. చూడండి, ఇవి చక్కగా వేగినాయి. ఉల్లిపాయ, కరివేపాకు
ఇప్పుడు మనం అన్ని వేసి పెట్టుకున్న కాయలు కూడా దీనిలో వేసేస్తాం. ఆల్రెడీ 30 వేగినాయి కాబట్టి దీనిలో పెద్ద వేగాల్సినంత అవసరం ఉండదండి. ఇంకా మనకి పొడి మిగిలింది కొంచెం, ఆ పొడి కూడా దీనిలో చల్లేసుకోవాలి. కాయ ఉడికించి పెట్టుకుంటే ఒక 5-6 నిమిషాల్లోనే మనకి గుత్తి దొండకాయ పప్పుల పొడితోటి రెడీ అండి. తినడానికి చాలా సైడ్ డిష్గా బాగుంటుంది. మనం ఏదైనా పప్పులుసు, పప్పుచారు, పప్పు కూరలు, ఆకుకూరలు చేసుకున్నప్పుడు చక్కగా ఇలా చేసేసుకొని పక్కన సైడ్ డిష్ లాగా చేసేసుకొని చూడండి. ఇదంతా కొంచెం వేగినాయి. ఇక మనం స్టవ్ ఆపేసేసి ఇక సర్వింగ్ ప్లేట్లో వేసేసుకున్నానండి. అండ్ చక్కగా ఇలా మనం కాయగా గుత్తి దొండకాయ నూనె తక్కువతోటి చాలా టేస్టీగా, అలాగే మనకు ప్రోటీన్ రిచ్గా ఉండేటువంటి శనగపప్పు, వేరుశనగపప్పు పొడితోటి ఇలా గుత్తిగా కాయ చేసుకొని చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి తప్పనిసరిగా ట్రై చేస్తారు కదా. చేసి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ దగ్గర ఆల్ టచ్ చేస్తే నేను పెట్టే సింపుల్ హెల్తీ రెసిపీస్ అన్నీ చూడొచ్చండి. చూసారు కదండి ఎంత సింపుల్గా మనం 6-5 నిమిషాల్లోనే చేసేసుకున్నాము. మీరు కూడా ఇలా తయారు చేసుకోండి. నాకు మొన్న ఒక 1 వీక్ బాగా ఫీవర్ వచ్చిందండి. అప్పుడు దొండకాయలు చక్కగా టీచర్ గారు చెట్టు నుంచి కోసుకొని వచ్చి ఇచ్చారు. అవి ఒకసారి ఫ్రై లాగా చేశాను, ఇంకోసారి ఇలా గుత్తిగా చేసుకున్నాను. దానివల్ల నోటికి తినడానికి కొంచెం సహించలేదు అన్న టైంలో కూడా ఇలా ఫ్రైగా చేసేసుకుంటే చాలా టేస్టీగా తినేసాను. మీరు ఒకసారి తప్పనిసరిగా ట్రై చేస్తారు కదా ఇలా ఎలా ఉందో. ఉంటానండి, మళ్ళీ మంచి వీడియోతో కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.